ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన పరిచర్య కాలంలో ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆ శిష్యులకు మరి ప్రభు ప్రార్థన నేర్పిస్తూ అనేక విషయాలను బోధిస్తూ ఈ యొక్క మాటలు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు కానీ, శిష్యులే కాదు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులే కానీ సద్దుకయ్యులే కానీ అందరినీ ఉద్దేశించి ఒక మాట 16వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవాలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ఉపవాసాన్ని గురించి వారు ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనగా ఆయన చూస్తున్నటువంటి దేవుడు మరి ఆదామును అబ్రహామును చూశాడు. అబ్రహాము చెట్టు దగ్గర ఉన్నప్పుడు అబ్రహామును చూశాడు, అబ్రహామును పిలిచాడు. ఆయనకి మరుగైనది ఏదీ లేదు, ఆయనకి సమస్తము తెలిసే ఉంటున్నది. ఎందుకనగా సర్వము ఎరిగినటువంటి దేవుడు, సమస్తము తెలిసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆకాశములో నుండి ఆయన నేత్రములు ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి చెట్టు క్రింద ఉన్నటువంటి నతానీయులను చూశాడు దేవుడు. చూసి మరి చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యని చూశాడు. మరి ఆయన చూసేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ఒకవేళ నువ్వు అనుకోని ఉండవచ్చేమో, నన్ను ఎవరు చూడలేదులే అని, కానీ ఆయన చూస్తున్నటువంటి దేవుడు, రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు. ఆయన నిన్ను పరిశీలన చేస్తూ ఉంటున్నాడు, నిన్ను చూస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని గుర్తెరిగి మనం జీవించాలి. ఎందుకనగా హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు, హృదయ తలంపులను ఎరిగినటువంటి దేవుడు. ఒకవేళ మనుషులకు కనబడకుండా నువ్వు నన్ను ఎవరు చూడలేమని ఒకవేళ అనుకుంటున్నావేమో, కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త చూస్తూ ఉంటున్నాడు. మరి శిష్యులను ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు సద్దుకయ్యులు ఆయన మాటలు వింటూ ఉంటున్నారు. వారికి ఉపవాసం గురించి చెప్తూ ఉంటున్నారు. సాధారణంగా ఉపవాసం ఉండేటువంటి వారు ఈ లోకంలో మనం గమనించినట్లయితే మరి బైబిల్లోనే మనం చూస్తుంటున్నాం, వికారం చేసుకొని మనుషులకు కనబడాలని. అది వేషధారణ, అది నీకు దేవునికి మాత్రమే తెలియాలి. ఉపవాసం ఉండేది అది దేవునికి నీకు మాత్రమే తెలిసి ఉండాలి. కానీ ఇక్కడ మనం చూసిన మనుషులకు కనబడవాలని కొంతమంది ఉపవాసం ఉంటున్నారు. కానీ రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు ఆయనకు తెలిసే ఉంటున్నది. ఎలాంటి ఉద్దేశంతో నువ్వు ఉంటున్నావు, ఎలాంటి తలంపులతో నువ్వు ఉంటున్నావు అని ఆయన చూస్తున్నటువంటి దేవుడు. కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే మరి దేవునికి నీకు ఆ సంబంధం కలిగి ఉండాలి. దేవునిలో నువ్వు ఉన్నప్పుడు, దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు, దేవునితో నువ్వు నడిచినప్పుడు మరి దేవుడు నీ యొక్క ఉద్దేశాలను, నీ తలంపులను, నీ ఆలోచనలను సఫలీకృతము
చేస్తాడు అని ఈ మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఆమేన్.